1 వీక్ ఎగో నాకు తను ఏదో వాళ్ళు మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఐ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ అని టెక్స్ట్ చేయడం జరిగిందండి. అతనే టెక్స్ట్ చేశారు, ఫస్ట్ అతనే అప్రోచ్ అయ్యారు. రాజేష్, లాయర్ రాజేష్ అని ఉంది, అడ్వకేట్ రాజేష్ అని ఉంది దానిపైన. సో నేను అడ్వకేట్ని, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పండి అని అన్నారు. అప్పటికి కూడా ఇంకా నేను కళ్యాణ్ సార్తో మాట్లాడలేదు. అయినా నేను ఆ కేసు గురించి చెప్పి లేదా నా కేసు గురించి మాట్లాడాలని అయితే జరగలేదు. తర్వాత కళ్యాణ్ సార్ వచ్చారు, మేము కళ్యాణ్ సార్ త్రూనే వెళ్తున్నాము. అండ్ నా కేసు గురించి నేను మాట్లాడడమో, కేసు టేకప్ చేయాలనో, నా కేసు గురించి మాట్లాడాలి అని అయితే నేను అతనితో మాట్లాడలేదండి. మరి నేను ఫార్వర్డ్ చేసిన మెసేజ్ అందరికీ వచ్చినట్టే తనకే వెళ్ళింది. ఆ మెసేజ్ పంపించిన తర్వాత కూడా నేను అతనితో కాల్ కూడా ఏం మాట్లాడలేదు. పొద్దున లేచేసరికి నాకే షాకింగ్గా ఉంది ఈ కాల్స్ చూడడం కానీ, అతను లెటర్ చూడడం కానీ. మరి అతను ఎందుకు వెళ్ళారో, దేని గురించి వెళ్ళారో నాకు తెలియదు. ఆయన నాతో మాట్లాడినప్పుడైతే నాకు చెప్పారు, అండ్ గ్రౌండ్స్లో నీ కేసు నిలవదు, నీకు అన్ని తప్పుడు సెక్షన్స్ పెట్టారు అనుకుంటూ అయితే నాకు చెప్పారు. అది మరి నేను బ్లాక్మెయిల్గా తీసుకోవాలో లేకపోతే నా మంచి కోరి చెప్పారో నాకు తెలియదు. నేను మంచి కోరుతున్నానని చెప్పుకుంటూనే నాకు ఆల్రెడీ డిప్రెస్డ్గా ఉన్న నేను ఇంకా మా మాటలకి ఇంకొంచెం నేను డిప్రెస్ అయ్యాను. ఆల్రెడీ మీరు ఫైట్ చేస్తున్నారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, కేసు కూడా నమోదైంది, అయినప్పుడు కూడా మీరు సూసైడ్ ఎందుకు చేసుకోబోయారు? నాకు ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ రాజేనండి. ఆ రాజు కోసమే నేను ఫైట్ చేస్తున్నాను. వస్తాడో రాడో తెలీదు, వస్తాడని నమ్మకంతో ఫైట్ చేస్తున్నాను. నా ప్రేమ నిజమైతే వస్తాడు అన్న ఒక హోప్తోనే ఉన్నాను. అలాంటి ఒక టైంలో నేను వచ్చి ఫైట్ చేస్తుంటే రాజని నేను చూడాలో లేకపోతే ఇటు సొసైటీ చేసే మాటలకి చూడాలో, థంబ్నెయిల్స్ చూడాలో, కమెంట్స్ చూడాలో, ఇవన్నీ నేను తట్టుకోలేకపోతున్నాను. దీనికి తోడు ఈ లాయర్ నిన్న మాట్లాడిన మాటలకి వాళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అయ్యారంట. మరి వాళ్ళ పేరెంట్స్ త్రూ చూస్తున్న లాయర్ మరి నాకు ఎందుకు నిన్న మాట్లాడారు, ఇవాళ పొద్దున సపోర్ట్ ఎందుకు లెటర్ నన్ను సేవ్ చేయాలని మాట్లాడారు, ఇప్పుడు ఇందాక వీడియోలో మరి నన్ను తిడుతూ మాట్లాడుతున్నారు. ఒక హాఫ్ అన్ అవర్లో ఒక మనిషి మైండ్ సెట్ అలా మారుతున్నప్పుడు ఇంత బాధపడుతున్న నేను నా మైండ్ సెట్ ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళనండి? 10 సంవత్సరాల నుంచి ఒక మనిషి పొద్దున లెగిస్తే సాయంత్రం నా లాస్ట్ చూపు అతను అవుతాడు. ఇంట్లో ఎంటీ ఇల్లు అయింది నా హౌస్. ఫస్ట్ కంప్లైంట్ లో మీరు రాజ్ తరుణ్ పైన చర్యలు తీసుకోకుండా తను నాతో కలిసి ఉంటే చాలు అన్నాను. సెకండ్ కంప్లైంట్ లో తను నన్ను ఇల్లీగల్ గా ఇట్లా వాడుకొని వదిలేస్తాడు అంటున్నారు. ఇప్పుడు కూడా మీరు రాజ్ తరుణ్ తో కలిసి ఉండాలని అంటున్నారు, మళ్ళీ పోలీస్ కేసులు పెడతాం. కలిసి ఉండాలని పోలీస్ కేసు పెట్టడం కాదండి. పోలీస్ కేసు ఫస్ట్ నేను మాల్వి మల్హోత్రా అని వాళ్ళ తమ్ముడి పైన పెట్టాను. నన్ను బెదిరించారు. అది కూడా ఇంకా కంప్లైంట్ ఒక్కసారికి రాలేదండి. ఇప్పుడు వాళ్ళు ఉన్న 6 మంత్స్ అంటే నాకు విషయం తెలిసిన 6 నెలల తర్వాత ఇంకా నేను భరించలేక బయటికి రావడం జరిగింది. ఆ స్టేజెస్ ఎలా దాటిందంటే ఇంకా లాస్ట్ మాకు తిండి కావాలని అడిగితే అతనికి ఫోన్ చేస్తే ఆవిడ ఎత్తడం కానీ, మా పరిస్థితి మేము చెప్తే ఆవిడ వెయ్యమని చెప్తే అతను డబ్బులు వేయడం, అది ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ అందరికీ నేను ఓపెన్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే రోజుకో విషయం బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన విషయం కూడా రోజుకొక ట్విస్ట్ అని మీరు వేస్తుంటారు. ఇది ఒక్క రోజుది కాదండి, సంసారంలో ఇంకా అందరికీ జరిగినట్టే జరుగుతాయి. అండ్ ఆ మనిషి కావాలి అని అడిగాను నేను, అంతే. ఇప్పుడు పలానా రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ పెట్టాలనలేదు, మాల్వి మల్హోత్రా పైన వాళ్ళ తమ్ముడి పైన పెట్టాను. వాళ్ళిద్దరితో నీకేం సంబంధం అన్న దగ్గర అఫ్కోర్స్ రాజ్ పేరు చెప్పాలి. అలా అక్కడ రాజ్ తరుణ్ పేరు అనేది వచ్చింది, కానీ రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ పెట్టాలని నేను అనుకోలేదు. అవును, అది ఫస్ట్ కంప్లైంట్ పెట్టినప్పుడు అది రాసిచ్చాను. ఆ రాసిచ్చిన దాంట్లోని మాల్వి మల్హోత్రా చార్ట్ చూపించి రాసిచ్చాను నేను. అలాగే నేను ఫస్ట్ కంప్లైంట్ పెట్టినప్పటికీ ఈవినింగ్ 7-8 అయిపోయిందండి. సో నాకు రిసిప్ట్ ఇవ్వడం కానీ అవేమీ జరగలేదు. అఫీషియల్గా నేను రిసిప్ట్ కలెక్ట్ చేసుకున్నాక పోనీ ఎఫ్ఐఆర్ అన్నది దానికో ఎవిడెన్స్లు అన్నది ఇస్తాము. రెండో రోజుకి తెల్లారుజాము నుంచి మీడియాలో ఎలా వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఆ డే నాకు బయటికి రావడానికి అంతా కూడా నేను ప్రిపేర్డ్ లేను. ఫస్ట్ నేను మీడియా ముందుకి అంత ప్రెస్ మీట్, ఇప్పుడు ఇంత ప్రెస్ మీట్ వచ్చినప్పుడు కూడా నేను ఎలా వణికాను అన్నది మీ అందరికీ తెలుసు. నేను కెమెరాస్కి అంత అలవాటు లేదు నాకు. అండ్ ఇప్పుడు ఎవిడెన్స్లు 12 ఏళ్ళ ఎవిడెన్స్లు తీయాలంటే ఒక్క రోజులో నేను రెడీగా ప్రిపేర్డ్గా లేను కదండి. నాకు 1-2 డేస్ టైం పడుతుంది. ఆ 1-2 డేస్ టైం తీసుకొని ఎవిడెన్స్లు ఇచ్చాను. చాలా సార్లు కాల్ చేయడం ఏం జరగలేదండి, ఒక్కటే కాల్ జరిగింది. అండ్ అతను నాకు ఫస్ట్ ఎవరు అప్రోచ్ అయ్యారు, ఫస్ట్ అప్రోచ్ అయింది తనే అండి. నాకు అప్రోచ్ అయింది కూడా మూవీ అని, మీరు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని అప్రోచ్ అయ్యారు. లేదండి నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాను. తర్వాత నేను అడ్వకేట్ అని చెప్పారు. మీరు రాజస్థాన్తో మాట్లాడి మధ్యలో లావణ్య అని ఒక ఆడియో బయటకు వచ్చింది, దాని మీద మీరు ఏం చెప్తారు? ఎప్పటిది అసలు ఆడియో? ఇప్పుడు మళ్ళీ నా పోరాటం ఒకటవుతుంటే ఈ ఒకదానిపైన ఒకటి లేదండి. అది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ దండి ఆడియో. అది
లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచే నేను మెంటల్గా ఇల్లని ప్రూవ్ చేయాలి అని ట్రై చేస్తున్న టైంలోని 3 రోజులు నాతో అతను చేసిన ఏదైతే బిహేవియర్ ఉందో అప్పుడు నేను ఇంకా తట్టుకోలేక బర్స్ట్ అయ్యి నేను రియాక్ట్ అయ్యి నేను అలా అతను నాకు చేసిన బిహేవియర్ ఈ బుర్ర పగిలిన ఇన్సిడెంట్ తర్వాత కాలేదు. అది మీరు పోలీసులను అడిగితే బాగుంటుందేమో అండి. నేను అడిగాను వాళ్ళతో టచ్ లో ఉన్నాను. స్టేట్మెంట్ అన్నది ఇవాళ కూడా మేము ఇవ్వాల్సి 3 o'clock స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారండి. సోమవారానికి అతని మీద ఏం చర్యలు తీసుకున్నారనేటువంటిది లేదా అతను యాంటిసిపేటరీకి కానీ క్వాషిక్ కానీ వెళ్తున్నాడు అనేటువంటి వివరాలు ఈ లోపల వాళ్ళ ఒక టీంని కాన్స్టిట్యూట్ చేస్తా అన్నారు. రాజ్ తరుణ్ వేరే బోర్డ్స్ అయితే ప్రస్తుతానికి వాళ్ళకి అందుబాటులో లేవనేటువంటిది మా అడ్వకేట్స్కి ఇచ్చినటువంటి వివరణ. ఆ డిఏ గాని 3ంటికి కలుస్తుంది. నిన్న ఏమో వాళ్ళ బోనాలకు సంబంధించిన బందోబస్తు వాళ్ళకు ఉన్నటువంటి ల్యాక్ ఆఫ్ టీంని చూపించడం జరిగిందండి. ఈ రోజు మా స్టేట్మెంట్స్ 3 o'clock తీసుకున్న తర్వాత 4 o'clock వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏఎస్ఐ గారిని టీంని కూడా అతనికి ఉన్నటువంటి రెసిడెన్షియల్ అడ్రస్ ఏదైతే ఉన్నదో దానికి పంపిస్తామని చెప్పారు. రేపు శనివారం ఎల్లుండి ఆదివారం అనేటువంటి విధానంలో నిన్న మాకు చెప్పినప్పుడు ఈ రోజు మాకు శనివారం నాడే క్లారిటీ ఇచ్చేసేయండి సార్, సో దట్ సోమవారం నాడు మీ చర్యలు మాకు సంతోషకరంగా లేకపోతే మేము తెలంగాణ హైకోర్టుని గౌరవప్రదంగా అప్రోచ్ ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ మీద జరుగుతున్నటువంటి జాప్యం గురించి మేము మా పిటిషన్ ఫైల్ చేసుకుని రిట్ ఆఫ్ మ్యాండమస్ ద్వారా ఆ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కి అక్కడ ఉన్నటువంటి డిఏకి ఎస్హెచ్ఓకి కూడా డైరెక్షన్స్ తీసుకుంటా అని చెప్పాం. అవర్ డ్రాఫ్ట్ విత్ ప్రూఫ్స్ ఈజ్ రెడీ. ఇఫ్ నో కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రాపర్లీ ఫర్నిష్డ్ బై టుడే, మండే మార్నింగ్ ఫస్ట్ అవర్స్ లో ఎస్ఆర్ నెంబర్ తీసుకుంటాం. ట్యూస్డే కాజ్ లిస్ట్ వచ్చేటట్టు చూసుకుని ట్యూస్డే మేము ఆర్గ్యుమెంట్స్ ని కమెంట్స్ చేస్తాం. సో వాళ్ళ మేనేజర్ అని ఒక నంబర్ నుంచి అప్రోచ్ అవ్వడం జరిగింది. అండ్ లాయర్ అని ఒకరు 5 crores ఇస్తాము, కేసు వెనక్కి తీసుకోవాలి, సారీ చెప్పాలి అని అడిగారు. అక్కడి నుంచి థ్రెటనింగ్ స్టార్ట్ అయింది. అండ్ వీడియోస్ పంపించి నీ గేమ్ ఎండ్ అయింది, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు నీకు అర్థం కావట్లేదు, హై ప్రొఫైల్స్ అంటే ఎలా ఉంటాయో మీకు చూపిస్తాము, తెలుస్తుంది ఇప్పుడు నీకు అని చెప్పారు. పెట్టుకోండి, ఇప్పుడు ఆ డబ్బులు కావాలి అని అంటే నేను సైలెంట్గా హౌసే తీసుకునేదాన్ని. ఇప్పుడు ఈ రోజు కూడా నాకు వచ్చిన థ్రెట్ ఏదైతే ఉందో ఇల్లు ఖాళీ చేపిస్తామని, మరి అదే ఇల్లు నీకు ఇస్తాను కాకపోతే నేను నీతో ఉండను అని అన్న దగ్గర నేను అది దాటేసి వచ్చినాక మనిషి కోసం నేను ఫైట్ చేస్తున్నాను. మరి ఆ ఇల్లే కావాలి అనుకుంటే నేను ఇల్లు ముందు రాయించుకునేదాన్ని, కొన్ని రాయించి ఫైట్ చేసుకునేదాన్ని. నేను రాస్తారని అడుగుతున్నానండి. ఇప్పుడు ఇల్లు వదిలేసినా అంటే ఏంటి నాకు అర్థం కాలేదు. అతను ఖాళీ చేయించి ఇప్పుడు మరి ఫైట్ చేసిన తర్వాత అతను నేను మంచిదాన్ని ఆల్రెడీ ఇక్కడ దాకా వచ్చానని అతనికి నా మీద కోపం, మాల్విని నేను తిట్టానని అతని మీద కోపం నాకు. ఇంతవరకు వచ్చిన తర్వాత అతను మంచి వేళ ఎలా ఉంటాడండి? అఫ్ కోర్స్. హలో బ్రో, తనకి ఎంత బాగాలేదు, కొంచెం చిన్నగా అడగండి. ఇల్లు ఎవరికి కావాలండి? ఇల్లు అవసరం లేదు, అతను మా అల్లుడుగా మాకు రావాలి, అంతేగాని ఆయన పైసా అవసరం లేదండి, ఆయన ఇల్లు అవసరం లేదు. మా ఉండ తాగలో గుడి చేసుకొని మేము అల్లుడు కూతుర్ని ఉంచుకుంటామండి. మీ అందరికీ చెప్తున్నాను, ఆ ఇల్లు అవసరం లేదు, ఆయన ఆస్తి అవసరం లేదండి. మీరు మొదటి నుంచి కూడా ఫస్ట్ ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాత పోలీసులతో టచ్ లోనే ఉన్నారు, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు పాస్ చేస్తూనే ఉన్నారు, అడ్వకేట్ గారు ముందుకు రావడం జరిగింది, ఇదంతా ప్రొసీజర్ నడుస్తూనే ఉంది. సో దేనికి ఇంకా మీరు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? అంతా ఒకవైపున మీకు ప్రతిదానికి సంబంధం, ప్రతిదానికి కూడా మీకు ఒక విషయం అనేది మీకు జరుగుతూనే ఉన్నప్పుడు పోలీసుల ద్వారా కావచ్చు, ఇటువైపు అడ్వకేట్ ద్వారా జరుగుతున్నప్పుడు అసలు మీరు ఆత్మహత్య మళ్ళీ ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళి నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? దాడి నాకు బెదిరింపులు నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయంటే మాల్వే నుంచి స్టార్ట్ అయ్యాయండి. గత 8 months నుంచి ఆవిడ ఎలా అయితే ప్రతిదీ నువ్వు ప్రూవ్ చేసి మాట్లాడు అన్న దగ్గరే ఒక ఎవిడెన్స్ ఒకటి క్రియేట్ చేయాలి అన్న ఒక ఆలోచన నా మైండ్లోకి వచ్చింది. అది చూపించి మాట్లాడితే తప్ప ఆవిడ నిజమన్నది ఒప్పుకోదు. అక్కడి నుంచి మొదలైంది. నిన్న ఇప్పుడు వరకు మీడియా వరకు కూడా ఏదన్నా చూపించి మాట్లాడితేనే నమ్మే డే అన్నది వచ్చింది. ఇప్పుడు నేను చూపించి మాట్లాడాకైనా ఇప్పుడు కూడా దాడి నా మీదే. కానీ మరి అలానే రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఉన్నారు, మరి మాల్వి మల్హోత్రా తల్లిదండ్రులు ఉన్నారు. ఇటు సైడ్ నుంచి అటువైపు ఏం వెళ్ళిందండి? ఒక్కటి అంటే తండ్రిగా అతనికి అతని కోళ్ళలో అల్లుడు కూతురు అల్లుడు అంటే మా డాడీని నా పేరుతో నేను హర్ట్ అవుతున్నాను కదా, అందుకు వద్దంటున్నారు. ఆ పేరు నుంచి నా ప్రాబ్లం స్టార్ట్ అయింది కదా, అందుకు వద్దంటున్నారు. అవునండి, మా ఫాదర్ ఇంటెన్షన్ వేరు.
ఇప్పుడు అతను కావాలి, అతని కోసమే అతను నా భర్త అనే నా ఫైటింగ్ అండి. అతను జైలుకి వెళ్ళాలని కాదు, అతని ఉద్దేశం అది. నేను అమ్మాయితో ఉండను, అవసరమైతే జైలుకైనా వెళ్తాను అన్నది అతని స్టేట్మెంట్, నాది కాదు. అదే అండి, ఇప్పుడు అది పోలీసులు ప్రూవ్ చేస్తారు. ఇంకా పెళ్లి చేసుకోలేదు కదా, 493 అట్రాక్ట్ అయింది కదా. పోనీ ఆయన పద్ధతిలోనే పెళ్లి చేసుకోలేదు అనుకున్నాం, నల్లపూసలు ఎందుకు వేసావు? ఆ అమ్మాయిని ఏ అథారిటీతో, ఏ కేటగిరీలో నీ దగ్గర ఉంచావు? ఏ అథారిటీలో కడుపులకు సంబంధించి బిల్లు కట్టావు? ఏ అథారిటీలో అమ్మాయి ఇప్పటికీ నీ ఇంట్లో ఉంటుంది? ఏ అథారిటీలో 15 కుక్కలు తీసుకొచ్చి అమ్మాయి దగ్గర పెట్టావు? ఇప్పుడు చట్టం గురించి, కేసులు అప్లై చేయడం గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. చాలా మంది రిటైర్డ్ జడ్జిలు ఈ ప్రెస్ మీట్ చూస్తారు, జడ్జిలు, సీనియర్ న్యాయవాదులు చూస్తారు. ప్లీజ్ కైండ్లీ ఎడ్యుకేట్ us where we are going wrong. When there is a deceitful approach and there is some kind of cheating which is involved, which is against the chastity of a woman, 420 కానీ, బెదిరింపులకి 506 కానీ, 493 కానీ ఎందుకు పెట్టకూడదు? ఈ కేసుల మీద గతంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు, సైటేషన్స్, కొన్ని కాంట్రాబ్యాండ్ జడ్జిమెంట్లు దేని మీద చర్చ అనేటువంటిది పబ్లిక్ గానో మీడియా ముఖంగానో చేసేదా? కోర్టుల సమక్షంలో జరగాల్సింది. మా దగ్గర ఉన్న ఆధారాలు 493 అట్రాక్ట్ చేస్తున్నాయని కోర్టు వారు నమ్మితే, కోర్టు వారు రాజతరుణ్ణి ట్రయల్కి ఇన్వైట్ చేసినప్పుడు ట్రయల్లో మా ఆర్గ్యుమెంట్స్ అనేటువంటివి సస్టైనబుల్ గా ఉంటే ఖచ్చితంగా నా క్లయింట్కి న్యాయం జరుగుతుంది.